హలో అండి. మనం ప్రీవియస్ క్లాస్‌లో టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి చూసేసాం. అండ్ యూజింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ టర్మినేటింగ్ డెసిమల్స్ ప్రాబ్లమ్స్ చూసేసాం. సో, ఈ క్లాస్‌లో నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటో చూసేద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ఫస్ట్ క్లాస్‌లో నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. నాన్ రికరింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్. సో, నాన్ రికరింగ్ డెసిమల్స్ అంటే ఏంటంటే ఆ డెసిమల్ నంబర్స్ అనేవి రిపీట్ అవ్వకుండా ఎండ్ అవ్వకుండా ఉంటాయి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1.23456712586. సో ఇక్కడ నంబర్స్ అనేవి నార్మల్గా వస్తూనే ఉన్నాయి, కానీ పర్టికులర్ ఆర్డర్లో రిపీట్ అవ్వకుండా ఉన్నాయి. సో దిస్ టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ కాల్డ్ నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, సో రికరింగ్ డెసిమల్స్ అంటే ఆ నెంబర్స్ అనేవి ప్యూర్ అండ్ మిక్స్డ్గా డివైడ్ అయి ఉన్నాయి. సో ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 0.323232 సో ఆన్. ఓకే, సో ఈ నంబర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి అండ్ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న ప్రతి నంబర్ కూడా రిపీట్ అవుతుంది. ఇట్ మీన్స్ ఒక పర్టికులర్ ఆర్డర్లో రిపీట్ అవుతుంది. దట్ ఈస్ 323232. సో వీ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ 0.32 బార్. ఓకే, సో ఈ 323232 అనేది పర్టికులర్ ఆర్డర్లో రిపీట్ అవుతుంది and it has no end. Okay, so this type of decimal is called pure recurring non-terminating decimal. Okay, so mixed recurring decimal ante entandi, just for example 0.1357357 సో ఆన్. ఓకే, సో ఇలాంటి నంబర్ అంటే ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్కి ఈ డెసిమల్ పాయింట్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 అనేది రిపీట్ అవ్వట్లేదు, రిమైనింగ్ నంబర్స్ అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి. సో ఇట్ మీన్స్ ఒక నెంబర్ ఆఫ్టర్ డెసిమల్ అనేది రిపీట్ అవ్వకుండా లేదా 2 నంబర్స్ లేదా 3 నంబర్స్, ఎనీ నంబర్ ఆఫ్ నంబర్స్ ఇట్ మే బి. ఓకే, సో few numbers after decimal point are not repeated and few numbers are repeated. Such type of numbers are called mixed recurring non-terminating decimals. Okay, so it has no end and the numbers are repeating here and few numbers are also not repeating. అంటే రిపీటింగ్ నంబర్స్ ఉండాలి, నాన్ రిపీటింగ్ నంబర్స్ ఉండాలి. సో అలాంటప్పుడే దట్ డెసిమల్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో ఈ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 0.1 రిపీట్ అవ్వట్లేదు కాబట్టి 1 యాజ్ ఇట్ ఈస్ అండ్ 357 రిపీట్ అవుతుంది కాబట్టి పుట్ బార్ ఆన్ దెమ్. ఓకే, సో 0.1357 అండ్ బార్ ఈజ్ ఆన్ 357. ఓకే, సో ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ని క్లాసిఫై చేసాము. ఇప్పుడు మనము ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ని P/Q ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేసేయాలో చూసేద్దాం. అండ్ ఇందులో ఇలా నాన్ రికరింగ్ డెసిమల్స్ని మనం P/Q ఫామ్లో మార్చలేము. ఓకే, సో ఓన్లీ రికరింగ్ డెసిమల్స్ని వీ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ P/Q ఫామ్. ఓకే, సో ఇది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. సో ఈ ప్యూర్ రికరింగ్ డెసిమల్ని మనం P/Q ఫార్మాట్లో ఎలా రాయాలో చూసేద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ రెగ్యులర్ మెథడ్ ఏంటో తెలుసుకుందామండి, తర్వాత షార్ట్ ట్రిక్స్ తెలుసుకుందాం. ఓకే, సో 0.32 బార్. ఓకే, దీన్ని ఫస్ట్ మనం నార్మల్గా ఎలా రాసుకోగలం? 0.323232 సో ఆన్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ నంబర్ని ఎక్స్ అని అనుకుంటాను. ఓకే, సో ఎక్స్ ఈజ్ 0.323232 సో ఆన్. ఇక్కడ 2 నంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి బోత్ సైడ్స్ అంటే ఎక్స్ అండ్ ఈ డెసిమల్ నంబర్ని నేను 100తో మల్టిప్లై చేస్తాను. అదే ఒకవేళ 1 నెంబర్ రిపీట్ అవుతే డెసిమల్ తర్వాత ఎక్స్ని 10 తోటి అండ్ ఈ డెసిమల్ నెంబర్ని కూడా 10 తోటి, సిమిలర్గా 3 నెంబర్స్ అయితే 1000 తోటి అలా మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 నంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి నేను 100తో మల్టిప్లై చేస్తాను బోత్ సైడ్స్. 0.3232 సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 100x. ఓకే, సో ఇది 100తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఈ 2 నంబర్స్ అనేవి ఇంటెగ్రల్ పార్ట్లోకి వస్తాయి. సో దట్ మీన్స్ 100x ఈజ్ ఈక్వల్స్ టు
32.323232 సో ఆన్. ఓకే, సో మనకి 100x వాల్యూ ఉంది అండ్ x వాల్యూ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు నంబర్స్ని యూస్ చేసి మనం ఫ్రాక్షనల్ ఫార్మ్ ఆఫ్ 0.32 బార్ ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ x వాల్యూ అండ్ 100x వాల్యూ ఇచ్చేసారు. సో ఇందులో నుంచి ఫ్రాక్షనల్ ఫార్మాట్ కోసం నేను ఈ పెద్ద నెంబర్ నుంచి ఈ చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే 100x ఈజ్ ఈక్వల్స్ టు 32.32 so on, and x is equals to 0.323232 so on. So ఇప్పుడు ఈ రెండు నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. వి గెట్ 99x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ సైడ్ కూడా సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో ఈ డెసిమల్ పార్ట్ అనేది మొత్తంగా క్యాన్సిల్ అయిపోతుంది. సో పాయింట్ తర్వాత మనకు అన్ని జీరోస్ వచ్చేస్తాయి. And here we will be left with only 32. Okay, so 99x is equals to 32. X is equals to 32 by 99. Okay, so this is the P by Q form for 0.32 bar. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనం షార్ట్ కట్ ట్రిక్ యూస్ చేసి ఇలాంటి నంబర్స్ని ఎలా P by Q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలో చూసేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ చూసేయండి. 0.5 బార్. ఓకే, సో ఇది డైరెక్ట్గా మనము P by Q ఫామ్లో రాయాలి అంటే ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయి, రిపీట్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 1 నెంబరే రిపీట్ అవుతుంది, దట్ ఈస్ 5. సో ఫస్ట్ మనం P by Q ఫామ్లో డినామినేటర్లో 9 రాసుకోవాలి. ఈ 9 అనేది ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ అయితే రిపీట్ అవుతున్నాయో అన్ని 9s మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అండ్ ఈ న్యూమరేటర్ పార్ట్ కోసం డెసిమల్ పాయింట్ తర్వాత ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో మనం ఇక్కడ అదే రాసుకోవాలి. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం కదండి, విచ్ మీన్స్ 0.32 బార్ అంటే మనకి 32/99 వచ్చింది కదా. సో ఇక్కడ 2 నంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 9s రాసుకున్నాము. అండ్ ఏ నంబర్స్ రిపీట్ అవుతున్నాయి, 32 రిపీట్ అవుతుంది. సో డైరెక్ట్గా న్యూమరేటర్ పార్ట్లో 32 వచ్చేసింది క్యాలిక్యులేట్ చేస్తే. సిమిలర్గా ఇక్కడ కూడా 5 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి న్యూమరేటర్ పార్ట్లో 5 రాసేసుకుంటాం. అండ్ ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి డినామినేటర్లో ఒక 9 రాసేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా డైరెక్ట్గా చూసేసేయండి. మనకేమొస్తుంది, న్యూమరేటర్ పార్ట్ 62 అండ్ డినామినేటర్లో 2 నంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 99. ఓకే, సో ఈ బార్ అనేది ఏ నంబర్స్ మీద ఉంటుందో ఆయా నంబర్స్ రిపీట్ అవుతున్నట్టు అర్థం. సో ఇక్కడ 62 మీద బార్ ఉంది కాబట్టి 62 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 62 న్యూమరేటర్లో, అండ్ 2 నంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 9s. ఓకే, సిమిలర్గా ఇది కూడా 732 బై ఇక్కడ 3 నంబర్స్ రిపీట్ అవుతున్నాయి, సో 3 9s. ఓకే, సో చూడగానే ఇలా మనం ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ని P by Q ఫార్మాట్లో ఇలా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు ఇవన్నీ ప్యూర్ రికరింగ్ డెసిమల్స్, ఇక్కడ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ వచ్చేసింది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నంబర్స్ రిపీట్ అవుతున్నాయో చూసేసుకోండి. 6 8 అంటే 2 నంబర్స్ రిపీట్ అవుతున్నాయి. సో డినామినేటర్లో 2 9s రాసుకోవాలి. అండ్ ఏ నంబర్స్ నాన్ రిపీటింగ్లో ఉన్నాయి, 1 5 ఉంది. అంటే 2 నంబర్స్ అనేవి నాన్ రిపీటింగ్లో ఉన్నాయి. సో 2 zeros పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ 3 నంబర్స్ నాన్ రిపీటింగ్లో ఉంటే 3 zeros, 1 నెంబర్ నాన్ రిపీటింగ్లో ఉంటే 1 0. ఓకే, సో 2 నెంబర్స్ నాన్ రిపీటింగ్లో ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టేసుకుందాం. అండ్ మొత్తం డెసిమల్ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఫస్ట్ రాసేసుకోవాలి. అండ్ ఏ నెంబర్ అయితే నాన్ రిపీటింగ్లో ఉందో, అంటే ఇక్కడ 1 5 అనేది నాన్ రిపీటింగ్లో ఉంది కాబట్టి వాటిని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉందో ఫస్ట్ అది రాసేసుకోండి అండ్ నాన్ రిపీటింగ్లో ఉన్న నంబర్స్ని తీసేయండి. ఓకే, సో డినామినేటర్ పార్ట్ వచ్చేసింది, న్యూమరేటర్ పార్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని మనకి సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు వచ్చే నెంబర్ ఎంత, 1553 divided by 9900. Okay, so this will be the P by Q form for 0.1568 bar. Okay, సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో
సో ఈ ఎగ్జాంపుల్ చూసేయండి. ఇక్కడ 0.1123 ఈ 123 మీద మనకి బార్ ఉంది. సో 3 డిజిట్స్ మీద బార్ ఉంది 1 2 3. సో డినామినేటర్లో 3 9s రాసేసుకోండి. అండ్ ఒక డిజిట్ మీద బార్ లేదు కాబట్టి 0 ఇంక్లూడ్ చేసేయండి. ఒకటే 0 ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఇక్కడ టోటల్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి 1 1 2 3. ఓకే, మైనస్ ఏ నెంబర్ నాన్ రిపీటింగ్ లో ఉంది జస్ట్ 1. సో సబ్ట్రాక్ట్ దిస్ 1. సో దెన్ వి గెట్ 1 1 2 2 డివైడెడ్ బై 9990. ఓకే, సో దిస్ విల్ బి ద p by q form ఫర్ గివెన్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్. కానీ దిస్ క్యాన్ బి సింప్లిఫైడ్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనేవి 2తో సింప్లిఫై చేయొచ్చు కాబట్టి యూ కెన్ క్యాన్సిల్ అవుట్ యూజింగ్ 2. ఓకే, సో డూ దట్ వన్ అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఫైనల్ ఆన్సర్ ఏంటో. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. 1.832 బార్. ఓకే, సో 32కి బార్ ఉంది అంటే 2 డిజిట్స్కి బార్ ఉంది. పుట్ 2 9s హియర్. అండ్ డెసిమల్ తర్వాత ఒకటే నెంబర్కి బార్ లేదు అంటే నాన్ రిపీటింగ్ లో ఒకటే నెంబర్ ఉంది. దట్ మీన్స్ యూ హ్యావ్ టు పుట్ 1 సింగిల్ 0. ఓకే, సో దీంతో మనకి డినామినేటర్ పార్ట్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు న్యూమరేటర్ పార్ట్ కోసం మొత్తంగా ఏవైతే నంబర్స్ ఉన్నాయో అంటే 1832ని ఫస్ట్ రాసేసుకోండి. అండ్ ఏవైతే నాన్ రిపీటింగ్ లో ఉన్నాయో 1 and 8. సో 1 and 8ని రాసేసుకొని సబ్ట్రాక్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో 1832 minus 18. ఓకే, వాట్ ఈస్ ద రిజల్ట్ హియర్ 1814 డివైడెడ్ బై 990. ఓకే, సిమిలర్గా ఈ ప్రాబ్లంలో ఎలా అయితే 2తో క్యాన్సిల్ అవుట్ అవుతుందో ఇలా ఇందులో కూడా సేమ్ 2తో క్యాన్సిల్ అవుట్ అవుతుంది. ఓకే, సో యూజింగ్ 2 యూ కెన్ సింప్లిఫై న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఫైనల్ ఆన్సర్ కమెంట్ చేసేయండి. అండ్ దిస్ విల్ బి ద p by q ఫార్మ్ ఫర్ గివెన్ వన్. ఓకే, ఏవైతే నాన్ రిపీటింగ్లో ఉన్నాయో అది డెసిమల్ పాయింట్ ముందైనా అవ్వనివ్వండి తర్వాత అయినా అవ్వనివ్వండి, ఏ నంబర్ అయినా నాన్ రిపీటింగ్లో ఉంటే అది సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటాను. ఎలా ఇచ్చిన నంబర్స్ ప్యూర్ రికరింగ్లో అండ్ మిక్స్డ్ రికరింగ్లో ఎలా ఇచ్చినా కూడా p by q ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు క్లియర్ అయింది అనుకుంటాను. సో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.